శ్రీ సార్వజని కిసాన్ గల్లీ గణేష్ మండలం 5వ రోజు గణేష్ మండల్ 5వ రోజు గణపయ్య ఆధ్వర్యంలో మిమిక్రీ అండ్ మ్యూజిక్ మరియు భక్తి సాంగ్స్ ని ఈ నెల 11వ తేదీన బుధవారం రోజు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. నిర్మల్కు చెందిన మ్యూజిషియన్ ఆధ్వర్యంలో పండ్రే మిమిక్రీ మ్యాజిక్ షో, ఫన్నీ గేమ్ షో, భక్తి సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. మిమిక్రీ బృందం నిర్మల్ డిస్ట్రిక్ట్ పండరి సెల్ నంబర్ 7093846945 మిమిక్రీ మరియు కాళీరాజ్ కుమార్ స్వామి, డోల్ మాస్టర్ దిలార్పూర్. కళ్ళున్న యువకులు కూడా పట్టుదలతో సాధించాలని, కృషి ఉండాలి కానీ కళ్ళు లేని దిలాల్పూర్ చిన్నయ్య కంటి చూపు లేకపోయినా పట్టుదలతో తన యొక్క గొంతు గానకోకిలుగా పాటుపాడి అందరినీ ఎంతగానో ఆకర్షించేలా చిన్న పెద్దలను సైతం ఆశ్చర్యపరిచారంటూ చెప్పుకొచ్చారు. శ్రీ సార్వజని కిసాన్ గల్లీ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మిమిక్రీ అండ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ని ప్రతి కిసాన్ గల్లీ వాసులంతా మరియు చిన్న పెద్దవారైన ఈ ప్రోగ్రాం చూసి ఆనందపడి ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేశారు. పండరి చేసిన మిమిక్రీని, మ్యాజిక్ షోని చూసి ఇది ఒక అద్భుతంగా అందరూ భావించారు. ఓకేనండి, ఇప్పటిదాకా చిన్నయ్య సార్ గారు పాట పాడారు కదా. ఎన్నో ఫెస్టివల్స్ పాల్గొన్నాను. మొన్ననే రీసెంట్లీ ఒడిస్సా మ్యాజిక్ ఫెస్టివల్ కు కూడా వెళ్ళాను. వెళ్తే నాకు నంది అవార్డు వచ్చింది 6th ప్లేస్ లో. ప్రముఖ సినిమా ఆర్టిస్ట్ సుమంత్ గారు నాకు నంది అవార్డు వారి చేతిగా అందుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. చూశారు కదా, చిన్న సార్ వారు పుట్టుకతో అందరూ ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నా. ఎక్కడంటే ఇక్కడ ప్రోగ్రామ్స్, ఇక్కడ వస్తే అక్కడ బుక్ చేస్తూనే ఉన్న కార్యక్రమాలు. మా సార్ గారు చిన్న సార్ కూడా నన్ను కలిశారు. కలిసిన తర్వాత పండరి నన్ను కూడా తీసుకపో కానీ స్టేజ్ పైకి వచ్చి చెప్పాలి 1 by 1. ఎవరైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఒకసారి గట్టిగా జయగోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అందరు కదా, అందరు విన్నారా? ఫస్ట్ కొందరు ఒక పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు ఒక పెద్దలు అసలు పెట్టకూడదు. ఎందుకంటే నిరాశలో పడిపోతారు. చిన్నపిల్లలు అసలు ఒక పెద్దలు పట్టకూడదు, పెద్దలు పడితే ఏం కాదు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా. ఓకే, క్వశ్చన్ వినండి, చక్కగా వినండి. ఎవరైతే ఆన్సర్ ఇస్తారు వారికి గుర్తిస్తాను. క్వశ్చన్ వచ్చి ఏంటంటే, అమ్మ పెట్టిన పండు యాపిల్ పండు అయితే మరి నాన్న పెట్టిన పండు ఏమిటి? నాకు ఫస్ట్ ఎవరు చెప్పాలనుకున్నా ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, వన్ మోర్ వినండి. అమ్మ పెట్టిన పండు యాపిల్ పండు అయితే మరి నాన్న పెట్టిన పండు ఏమిటి? 1 by 1 ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వర్రకుండా డైరెక్ట్ ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి ప్లీజ్. 1 by 1 జాగ్రత్త. వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరు చెప్పు. నేను పేరు జాంపండు. ఓకే, నేను అసైడ్ చేయండి ప్లేస్ అది అలా. ఓకే, నీ పేరు? సాత్విక్. చెప్పు సాత్విక్, ఒకసారి క్వశ్చన్ చెప్పు. క్వశ్చన్ చెప్పు. క్వశ్చన్ అర్థమైందా? చెప్పు, క్వశ్చన్ చెప్పు. అమ్మ యాపిల్ పెడితే నాన్న పెట్టిండు. ఓకే, అమ్మ యాపిల్ పెట్టింది మరి నాన్న పెట్టిండు. చెప్పు. మంచిగా జామ పండు. ఒకసారి ఏంటి క్లాస్ కొట్టకూడదు మీరు. అవునా సార్? మెల్ల. ఓకే, అటు సైడ్ జరుగు, ఇలా తిరిగి నిల్చో. ఓకే, చెప్పు. వాట్ యువర్ నేమ్? రాకేష్. ఎన్నో క్లాస్? 4th క్లాస్. మీ మమ్మీ డాడీ వచ్చారు ఇక్కడ? రాలేదా? ఓకే, క్వశ్చన్ చెప్పు ఒకసారి. అమ్మ పెట్టిన జామ పండు. క్వశ్చన్ చెప్పు. క్వశ్చన్ నేను అడిగింది నీకు క్వశ్చన్. అట్టి పండు. అమ్మ పెట్టింది సేపండు. ఓకే, అమ్మ సేపండు పెడితే మరి నాన్న ఏం పండు పెట్టిండు? అట్టి పండు.
అరటి పండు కాదు, పోయి కూర్చో. ఇంకా ఎనిబడి మెల్లగా ఓకే. వాట్ ఇస్ యువర్ నేమ్? వైష్ణవ్. 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 ఎప్పుడు చెప్పు. వైష్ణవ్. వైష్ణవ్. నీ పేరు వైష్ణవే కాదా? ఓకే ఓకే వైష్ణవ్. ఓకే ఒకసారి క్వశ్చన్ చెప్పు వైష్ణవ్. అమ్మ పెట్టిన సేపండు. అమ్మ పెట్టిన సేపండు నాకు కూడా తెలుసు, అందరికి ఆల్రెడీ క్వశ్చన్ కూడా చెప్పాను. అమ్మ పెట్టిన సేపండు మరి నాన్న పెట్టిండు. అంగుర్. అంగురు పెట్టిండా? ఎందుకు తినలేకపోయా? ఓకే రాంగ్ ఆన్సర్. ఎనీబడి టు డాష్? ఎనీబడి కమ్ కమ్. మెల్ల మెల్ల. ఏంటి? లక్కీ. సైకిల్ కి. ఓకే ఓకే లక్కీ. ఓకే లక్కీ ఒకసారి క్వశ్చన్ ఒకసారి గట్టి అందరు చెప్పు. అమ్మ పెట్టిన పండు సేపండు. నాన్న తెచ్చిండు సేపండు, అమ్మ పెట్టింది. నాన్న పెట్టిన నాన్న నీకు క్వశ్చన్ అర్థమైంది నాన్న? ఒకసారి క్వశ్చన్ చెప్పు. అమ్మ పెట్టింది సేపండు. అమ్మ పెట్టింది చెప్పండి. ఓకే నాన్న బజార్కి వెళ్ళి వచ్చిండు. అమ్మ పెట్టిందా? అవును సార్. లక్కీకి ఒకసారి గట్టే క్లాస్. చాలా రాంగ్ ఆన్సర్. కూర్చో లక్కీ. ఇంకా ఎనిబడి బస్. రెండు ఎందుకు సిగ్గు పెడుతున్నారు? అది కాదు వీళ్ళు సిగ్గు పెడితే ఎలా అండి? కంపోస్ట్ వచ్చాను. క్లాస్ ఎన్నో క్లాస్? సిక్స్త్ క్లాసా? ఏ స్కూల్? ఆల్ ఫోర్స్. ఓకే శ్రీయత్ ఏం పేరు? శ్రీమంత్. ఓకే శ్రీమంత్ ఒకసారి క్వశ్చన్ ఒకసారి అందరికి వినబడేలాగా గట్టి చెప్పు. అమ్మ పెట్టిన సేపండు, నాన్న పెట్టింది సేపండు. రైట్ రైట్ ఓకే. అమ్మ పెట్టింది సేప్ పండు, నాన్న పెట్టింది ఏం పండు? చెప్పు ఆన్సర్ చెప్పు. మామిడి పండు. ఒకసారి గట్టి క్లాస్ కొట్టకూడదు. రాంగ్ ఆన్సర్. మనోజ్ చెప్పు. మనోజ్ ఒకసారి గట్టి అందరికి అర్థమయ్యేటట్లు క్వశ్చన్ చెప్పు. అమ్మ పెట్టిన సేపండు, నాన్న పెట్టిన ఏం పండు? చెప్పు మరి. నాన్న ఏం పెట్టిండు? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్. ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ఓకే రాంగ్ ఆన్సర్. కూర్చో అతను. రాకేష్ ఛాన్స్ అయిపోయింది. కూర్చో. నీ పేరు కూడా లోకేషేనా? ఓకే జస్ట్ నవ్వించడం మాత్రమే జోక్స్. ఓకే వాట్ ఇస్ యువర్ నేమ్? గట్టి చెప్పు. పేరు చెప్పు. పేరు రాకేష్. ఓకే రాకేష్. ఒకసారి క్వశ్చన్ చెప్పు. అమ్మ పెట్టింది సేపండు, నాన్న పెట్టింది పైనాపిల్. ఓకే 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 గుడ్. ఒకసారి గట్టి రాకేష్ కి క్లాస్ కొట్టకూడదు. రాంగ్ ఆన్సర్. కూర్చున్నాను. వాట్ ఇస్ యువర్ నేమ్? సైలెంట్ ఉండాలి. ఓకే ఓకే నితీష్ చెప్పు. నితీష్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. అమ్మ పెట్టిన జామ పండు. అరే నాయన. ఓకే నానేం పెట్టలేదు. కూర్చో. ఓకే ఓకే రెడీ? ఆల్ ఆఫ్ యూ రెడీ? రెడీగా ఉన్నాను అందరం. మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తున్నా.
ఓకే, ఇప్పుడు గర్ల్స్ నుంచి క్వశ్చన్ చెప్పచ్చు ఆన్సర్. గంగాధర్ ఎక్స్ మున్సిపాలిటీ చైర్మన్ సార్, ప్లీజ్ ఒక్కసారి ఇటు రండి సార్, కమ్ టు డయాస్ ప్లీజ్. ఒక చిన్న కార్యక్రమంతో మనం స్టార్ట్ చేస్తున్నాం సార్. రండి సార్, గంగాధర్ సార్ గారు. సర్పంచ్ కుంట రాజలింగ గారు సార్, ప్లీజ్ కమ్ టు డయాస్ సార్. ఉప సర్పంచ్ దీపాల సైనా సార్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. 14వ వార్డు కౌన్సిలర్ గాలి రవి గారు సార్, ప్లీజ్ కమ్ టు డయాస్. హిందూ వాహిని రాష్ట్ర ఉపాధ్యక్షులు సరికొండ శ్రీనివాస్ సార్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు డిఆర్ ముత్తం రెడ్డి సార్ గారు కూడా, ప్లీజ్ కమ్ టు డయాస్ సార్. ఒక చిన్న కార్యక్రమం. మాజీ సర్పంచ్ సార్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. మాజీ సర్పంచ్ సైనా సార్ కూడా, ప్లీజ్ కమ్ టు డయాస్. గట్టిగా సపోర్ట్లు గట్టిగా సపోర్ట్లు గట్టిగా సపోర్ట్లు గట్టిగా. సార్ సతీష్ సార్, అల్లుకొండ సతీష్ సార్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. అల్లకొండ మాజీ సర్పంచ్ సాయినాథ్ సార్ గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. సార్ రండి సార్. गणेश महाराज की अन्ना का फोटो बता हेलो
బాగా అనిపిస్తుంది గట్టిగా. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఒకసారిగా గుల్లమార చిన్నయ్య సార్ గారు ఒక్కటి గానంతో ముందు రానున్నారు. ఒకసారి చిన్నయ్య సార్ గారికి ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ. పండరి గారు చక్కని మ్యాజిక్ షో కార్యక్రమాన్ని మీకు మాట్లాడదు ఈ యొక్క మ్యాజిక్ షో కార్యక్రమాన్ని మీకు ప్రదర్శించి చూపించారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అయితే మన యొక్క కార్యక్రమాలు బాగా ఉన్నాయి. మధ్యన ఒక గీతాన్ని మీ ముందు ఆలకి వినిపిస్తాను, వినండి. అదిగో అల్లదిగో అనే ఒక పాఠాన్ని మీ ముందు ఒకసారి ఈ యొక్క పాట మీకు నచ్చినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే చిన్నయ్య సార్ గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే అండి, ఉన్నారా? సాంగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? సూపర్. మ్యాజిక్ అంటే ఏమిటి?
ఇక వినండి, మ్యాజిక్ అంటే మ్యాజిక్ మీకు అంతే తెలుసా? మ్యాజిక్ అంటే లేనిది సృష్టించడం, సృష్టించి చూపించడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసి ప్రదర్శననే మ్యాజిక్ అంటారు. అవునా? ఇంద్రజాలం, ఐంద్రజాలం. కొందరు దొంగ సాములు, దొంగ బాబాలు ఎందరో ఉన్నారు. కొందరు మోస చేస్తున్నారు. ఇలాంటి కొన్ని మ్యాజిక్స్ నేర్చుకొని చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకొని ఒక విలేజ్లో, ఆ విలేజ్ పేరు నాకు వస్తలేదు, ఏదో సంథింగ్ ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక చిన్న మ్యాజిక్ నేర్చుకొని ఆయన చదువుకున్నాడు. మళ్ళా ఆయన ఎలా మోసపోయాడు కూడా నాకు తెలియదు. కానీ ఒక విలేజ్లో మాత్రం ఒక చిన్న మ్యాజిక్ నేర్చుకొని వారి దగ్గర ఎలా ఉంటారుగా దొంగ సామాన్ దొంగ దొంగలు ఎవరంటే ఎలా ఉంటారు? కాషాయం బట్టలు వేసుకొని మంచిగా బొట్లు పౌడర్లు అన్నీ వేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇట్లా ఎల్లంగా పాపం ఒక చదువుకున్న ఆయన కనిపించాడు. ఆయన ఏ పర్సన్ ఉన్నాడో తెలియదు. ఆయన డల్లుగా ఉండడం చూసి, సార్ ఏమైంది సార్, ఆప్కో క్యా హువా అని అడిగాడు. అలా అడిగితే మా బాబుకు జ్వరం వచ్చిందండి, జ్వరం వచ్చింది, ఇప్పటిదాకా తగ్గుతూనే లేదు అని చెప్పారు. ఎందుకోసం తగ్గుతలేదు? ఈయన స్టార్ట్ చేసిండు, చిక్కింది గొర్రె అనుకున్నాడు. రైట్గా చేసు పటాస్వహ ఏదేదో మంత్రాలు చెప్పుకుంటా మీ బాబు జ్వరం నేను తక్కువ చేస్తా, ఒక 4 నల్ల మేకలు, ఒక 2 నల్ల కోళ్ళు, 1 లక్ష రూపాయలు క్యాష్ అండ్ అదేవిధంగా 1 తులం బంగారం అడిగారు. మీ బాబుని తక్కువ చేస్తా జ్వరం అని చెప్పారు. ప్రవీణ్ సార్ గారు ఇప్పుడే మన చిన్నయ్య సార్ గారికి 300 సమర్పించారు. వారికి గణనాథుడు ఎప్పుడు చల్లగా చూడలేక చిన్న గారు తీసుకోండి. మరి మీలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ అందులో ఈ యొక్క గానాన్ని, ఈ యొక్క గీతాన్ని మీకు నచ్చినందుకు సహకారం అందిస్తున్నారు. మీకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. నిజమే మీరు అన్నట్టుగా. అయితే ఈ యొక్క గీతాన్ని సర్వసాధారణంగా కళ్ళున్నోళ్ళు దీంట్లో ఉన్నటువంటి యొక్క అక్షరాలను చూసుకుంటూ పాడగలుగుతారు. కానీ నాకు నా చిన్నప్పటి నుంచి కూడా వినికిడి అంటే ఒక్క పాటను 2 సార్లు లేదా 3వ సారి వింటే విన్నది విన్నట్లుగా అక్షరం పొల్లు పోకుండా కూడా గీతాన్ని విని పాడడం జరుగుతుంది. అంటే మీ ముందు నేను గొప్పతనం చెప్పుకున్నాడు కూడా తప్పే. మరి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మరి మమ్మల్ని గ్రహించి గుర్తించి ఈ చిన్నయ్య గారు ఇంత మధురంగా వాడిండు, ఇతనికి ఏ విధంగా ఛాయపడ్డా మనం తక్కువే అని చెప్పేసి 200 రూపాయలు ప్రవీణ్ సార్ గారు మాకిచ్చి చాలా మేలు చేశారు. మరి అలాంటి పాటలు కూడా ఇంకా చాలా ఉంటాయి. మరి ఇందులో మీకు ఎవరికన్నా నచ్చినట్లయితే అదే విధంగా అల్లు అర్జున్ ఇష్టమా? తెలుసా అల్లు అర్జున్? గుర్తు, అల్లు అర్జున్ గుర్తు కదా. ఎక్కడ పోయినా సినిమా పేరు చెప్పేదాను, హీరో పేరు చెప్పేదాను, గుర్తుపడతారు కదా. ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత, మీ క్లాస్ అయిపోయిన తర్వాత, మీరు 10th నుంచి 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్కు వెళ్ళేటప్పుడు మరి పాత గురువులు గుర్తుంటారా మీకు? ఓకే, 1వ తరగతి తెలుగు పుస్తకం ఫస్ట్ లెసన్ గుర్తుందా? నీకు గుర్తా? ఓకే, నీకు గుర్తుంటే ఇంకా
అవన్నీ గుర్తుకుంటాయి కానీ చదువు మాత్రం గుర్తుకుంటాయి కానీ అల్లర్జున్ అనగానే గుర్తొస్తుంది కదా కదా. ఓకే వినండి, అల్లర్జున్ మిమిక్రీ చేస్తున్నాను వినండి. ఓకే, ఒక డైలాగ్ చెప్తాను, అది ఏ సినిమాలో మీరే చెప్పాలి. మధ్యలో సిగారెడ్డి నా ఇష్టపడి మాట్లాడ సిగారెడ్డి నా గురించి నువ్వు తెలుసుకొని నీ గురించి నాకు చెప్పే రహస్య మీద పెట్టదు. రహస్య గురాని కాదు, రహస్య గురాని. గుడ్ బాయ్, రేస్ గుర్రా ఒకసారి గట్టిగా క్లాప్స్ చెప్పట్లే గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా నడుచుకుంటూ వెళ్తుంది, ఆమె ఒక గద్దెల సప్పుడు ఎలా వినబడుతుందో విని ఆనందించండి. చంద్రముఖ్య గజ్జల సప్పుడు అన్నంతే అది చంద్రముఖ, అది కాంచన నాకు తెలియాలి. ఓకే, ప్రముఖ నేషనల్ కళాకారుడు కాళీరాజ్ గారు చక్కటి గానంతో ముందుంటున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్.
థ్యాంక్ యూ కాళిదాస్ సార్ కూడా. ఎలా అనిపించింది అయ్యప్ప సాంగ్? 16 బళ్ళు కట్టి ఏమలేవ సామయ్య మా దొక్క గణపతయ్య, ఏమలేవ సామయ్య మా దొక్క గణపతయ్య. బోలగజానన మహారాజుకి. ఇక్కడ ఫోక్ సాంగ్స్ వాడరాదు కాబట్టి ఆ ఫోక్ సాంగ్సే. మహిష అంటుంది మైసమ్మ, బైస అంటే మైసమ్మ. భవాని మాతాకి. కటా కింద వెలసిన మైసమో మైసమని కాళీ గజాపల్లమా మైసమో మైసమ. అరే కటా కింద వెలసిన మైసమో మైసమని కాళీ గజాపల్లమా మైసమో మైసమ. మైసమో మైసమ కిలాగొట్ట మైసమ కటా కింది మైసమ మైసాలో మైసమ. కటా కింద కటా కింద కటా కింద వెలసిన మైసమో మైసమ ఈ కాళీ థ్యాంక్ యూ సార్ కాళిదాస్ సార్ గారికి. ఒకసారి గట్టే కాళిదాస్ సార్ వాడితే నిద్రలోకి వెళ్ళి కూడా లేచి డాన్స్ చేయాల్సిందే. ఆ విధంగా ఉంటుంది. చిన్న క్వశ్చన్ మాత్రమే. ఓకే, మీ అందరికి రామాయణం తెలుసా? రామాయణం తెలుసా అమ్మా? తెలియదా మీకు రామాయణం? రామాయణం తెలియదా అమ్మా? ఎవరికి తెలుసు? ఒక్కళ్ళు ఇటు రావచ్చు. ఒక చిన్న క్వశ్చన్, అందులోకి వెళ్ళే క్వశ్చన్ అడుగుతాను. గిఫ్ట్ కావాలనుకుంటే వచ్చేయండి, గిఫ్ట్ కూడా ఇస్తాను. ఓకే ఓకే, బాయ్స్కి తెలుసా రామాయణం? ఓకే, ఎవరైతే చెప్పాలి నా కంప్లాష్ మెల్ల మెల్ల. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? అవినాష్. ఏం నాష్? కట్టేపు. ఓకే, అవినాష్ వచ్చిండు. అవినాష్ ఎన్నో క్లాస్? థర్డ్ క్లాస్. ఓకే, అవినాష్ అయితే ఇక్కడ వచ్చిండు. అంటే అవినాష్ ఒక్కడికి ధైర్యం ఉన్నట్టు, ఇక్కడ అందరు పురుకోలేనట. అంటే కిడ్స్ మాత్రమే, పిల్లలకు మాత్రమే. ఓకే అవినాష్, నీకు రామాయణం తెలుసు? తెలుసా? గట్టేపు చెప్పు మైకి. తెలుసు. ఓకే, నేను రామాయణం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. చెప్తావా? రాముడి యొక్క భార్య వింటున్నావా? రాముడి యొక్క భార్య వల్ల అత్తమ్మ రాముడి యొక్క భార్య అత్తమ్మ కోడలు ఏమవుతుంది? రాముడి యొక్క భార్య అత్తమ్మ కోడలు ఏమవుతుంది? చెప్పు. గట్టేపు. బిడ్డ అవుతుందా? బిడ్డనవుతుందా? కాదు, రాంగ్ ఆన్సర్. బిడ్డ అవుతుందా? చెప్తావా? ఎవరెత్తారు? గిడగిడలించు, అందరు కనిపించాలి. నీ పేరేపు? వైష్ణవ్. వైష్ణవ్. వైష్ణవ్, నీకు రామాయణం గురించి అడగగానే నేను చెప్పినట్టు చెప్తే నీకు ఒక గిఫ్ట్ ఇచ్చేస్తా. నేను 1 టైం చెప్తాను, 3 టైమ్స్ చెప్పాలి. చెప్తావా? నేను 1 టైం చెప్తాను, నువ్వు 3 టైమ్స్ ఫాస్ట్గా చెప్పాలి. 3 టైం చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తా. నేను చెప్పినట్టు చెప్పాలి. చెప్తావా అర్జున్? ఓకే వైష్ణవ్, విను. మరి నేను నీకు ఒక చిన్న లాజిక్ అడుగుతున్నా. ఓకే, నేను 1 టైం చెప్తాను, 3 టైమ్స్ వైష్ణవ్ పార్టీ అయితే గిఫ్ట్. విశ్వక్షణుని పుత్రరత్నం తస్కస్క బొట్టు. ఏం క్విక్? ఓకే రిత్విక్, ఎన్నో క్లాస్? ఎన్నో క్లాస్? ఓకే, 4th క్లాస్. నేను 1 టైం చెప్తాను, నువ్వు 3 టైమ్స్ చెప్పాలి. ఓకే ఓకే, చెప్పు. రెడీగా? విశ్వక్షణుని పుత్రరత్నం తస్కస్క బొట్లు. ఆడలైతే ఇది బాగా సిద్ధి. ఇంకా
ఎందుకంటే సిగ్గుపడరు? సిగ్గుపడితే ఎప్పటికీ ముందుకెళ్ళలేరు. సిగ్గెందుకు పడతారు? ఆడలే కానీ ఇక్కడ బాయ్స్ కూడా సిగ్గుపడని పిలుచుకున్నారు కదా. సిగ్గెందుకు పడుతున్నారు? మీరందరూ ఇప్పటిదాకా క్లెవర్ స్టూడెంట్స్ అనుకున్నాను. మీరందరూ బ్యాడ్ స్టూడెంట్సా? ఓకే, మీరు బ్యాడ్ స్టూడెంట్సా గుడ్ స్టూడెంట్సా నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను. ఓకే, నేను పిల్లలు అంటాను, మీరు ఓని వరకాలి. ఓకేనా? అంటే మీరు బ్యాడ్ స్టూడెంట్సా గుడ్ స్టూడెంట్సా చెప్పండి. ఓకే ఓకే, నేను పిల్లలు అంటా, మీరు ఓనాలి. ఓకేనా? ఓకే, పిల్లలు 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 మీరంతా పిల్లలా? పిల్లలు 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 ఓకే ఓకే, ఎస్ఆర్ చెప్పాలి. ఓకే, మీరందరూ వినండి. మీరందరూ ఈ మధ్యలోనే దొంగతనం చేయడం మానేశారు. ఎస్ఆర్ నో? ఓకే ఓకే, వెయిట్ వెయిట్. ఎందరు ఎస్ ఎందరు నో? ఒకసారి చేతులు లేపండి. ఎస్ అనేటోళ్ళు చేతులు లేపండి. ఎస్ అనేటోళ్ళు. ఓకే, మీరందరూ ఈ మధ్యలో దొంగతనం చేయడం మానేశారు. అంటే ఇంతకుముందు చేస్తుండేనా? చెప్పండి. ఓకే, నో అనేటోళ్ళు చేతులు లేపండి. అంటే ఇంతకుముందు చేస్తారు ఇక, అంతే కదా ఇక్కడ. ఓకే, పిల్లలు 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 ఓకే, మనం మ్యాజిక్ స్టార్ట్ చేసుకుందాం. సెల్లుఫోను పాడుగాను ఆగంగా బట్టే ఇంటి పని వద్ద పని మూలతో బట్టే. అయితే నాకు మొన్ననే పెళ్ళి అయింది. ఇగో ఈయన పిల్లనిచ్చిండు. అయితే పిల్లనిచ్చిండా, ఆ పిల్లకి ఏం చేశాడు, ఫోన్ కొనిచ్చిన. ఫోన్ కొనిచ్చి ఇక మొత్తం పట్టించుకోడు, సెల్ ఫోన్. అయితే మొన్న ఫుల్ వర్షాలు పడ్డాయి. మేము అందరం పార్క్ పోయినాం. పార్క్ పోయినప్పుడు అబ్బా ఇక్కడ మంచిగా ఉండేది, పార్కులో ఫోటో దిగడం. ఇట్లా చేసేవారు కానీ నీళ్ళలో మునిగిపోయింది. అంటే ఎప్పుడైనా ఫోన్లు వాడద్దు. ఫోన్లు వాడిన వాళ్ళు ఏమవుతారు తెలుసా? మట్టి మోస్తారు. బుక్ పట్టిన వాళ్ళు జాబర్స్ అవుతారు తెలుసా? ఇక పెద్దోళ్ళ వరుస ఇంట్లో వస్తేనేమో సీరియల్ మొగలి రేకులు మొగలి అరే సీరియల్. అయ్యో మా ఇంట్లో ఎంత పరిచయం అయిపోతుంది అంటే, ఇగో నేను పని చేసి వస్తా. పని చేసి వచ్చే వరకంటే అన్నం పెట్టే అంటే మా భార్య ఏం చెప్తుంది, కూర్చుంటుంది ఇక పెట్టుకుంటుంది. మా ముసళ్ళు ఏం చెప్తుంది, అయ్యో గుండమ్మ ఎంత పని అయిపోయినే బిడ్డ. ఇక మా భార్య వస్తుంది, పోని మూడవని అది బాగా ఇచ్చేది. నేను పోయింది, నేను వచ్చా అంతట్లకి నేను వచ్చిన. ఏమే లక్ష్మి అన్నం చెప్పండి. అన్నం పెడతావా? ఓ నేను మా భార్య కలిగితే మా మరదలు చెప్పవద్దు, ఏం చెప్పాలి? మా భార్యనే పెట్టాలా? ఇక మా భార్య ఏమంటది, ఈ మొండకొడికి ఇప్పుడేనా అన్న. అయ్యవ్వ అసలు సీరియల్ పొల్ల ఏమవుతుందో ఏమో. అబ్బో కత్తి పట్టి కట్టుండే వాళ్ళు అత్త కూడా ఇద్దరు ఉంటారు కదా. అయ్యో బిడ్డ ఏమవుతుందోనే ఏమవుతుందో. ఆ పక్కకున్న ఏంది దాని ఆ కుండ వల్ల కొట్టేసింది. ఇటు అయ్యో అయ్యో కత్తి పట్టి కత్తుండే ఏం చెప్తాడు, ఓ పొల్ల పారిపో. లాస్ట్ కత్తాడు కత్తి పట్టుకొచ్చిండా, కేక్ కట్ చేస్తాను పట్టుకొచ్చిండు. అయ్యో కేక్ కట్ చేస్తాను. అబ్బా ఎంత పని అయిపోయాయి అంటే
సీరియల్ ఏమి సీరియల్ చూస్తున్నారమ్మో మన ఇంటి ఆడవాళ్ళు, ఏమి సీరియల్ చూస్తున్నారమ్మో మన ఇంటి ఆడవాళ్ళు. పూత రేకులంటూ మొగలి రేకులంటూ ఇంటి పని మర్చినారు, టీవీలో మోకాలు వేసినారు. ఓకే, థ్యాంక్ యూ. కనవస్తారు. ₹10 ఓట్. గివ్ మీ ₹10 ఓట్. ఎవరి దగ్గరైనా సార్ రండి సార్, అలా చూపెట్టండి అందరికి. ₹10 కాదు సార్, ఎమ్మెల్సీ కౌంట్ చేయండి సార్. ఓకే, వినండి వినండి. 5,500 ఒరిజినల్ లోటు వచ్చాయి. ఒకసారి గట్టిగా క్లాస్ సార్ గారికి. థ్యాంక్ యూ సార్. అలాంటి సీరియల్ కూడా చూడకండి. ఎవరు కూడా సీరియల్ చూడాలి, కానీ సీరియల్లోనే నిఘ్నం అయిపోవద్దు. ఆ సీరియల్లోనే మునిగిపోయి ఆ టీవీ దగ్గరనే మూతి కట్టి అసలు టీవీ ఎంత దూరంలో చూడాలి తెలుసా మీకు? 100 మీటర్ దూరంలో టీవీ చూడాలి. దూరం ఉండి టీవీ చూడాలి. మీరు దగ్గరుండి చూసారు అనుకో, మీకు కళ్ళు తొందరగానే పోతాయి. ఇక సినిమాలు అంటే చెప్పుకోండి. పుష్ప 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 అంటాడు. ఏం పుష్పనో ఏమో అర్థమే కాదు. అదే పాట అదేంటి, ఓరోరి యోగి నన్ను కొరికేరా వత్తేరా బిస్కేరా నమ్మేరా, ఏం పాట అది? పాట అది. ఒక మీనింగ్ లేదు, ఏం లేదు, మందు లేదు, మసాలా లేదు. ఒక సంఘటన జరిగింది ఇదే విధంగా. నేను షో చేసి వస్తున్నాను, ఒక ప్రోగ్రాం చేసి వస్తున్నాను. మా అత్తమ్మ ఉన్నది ఇంట్లో. వచ్చాను, కాలు చేతులు కడుక్కున్నాను. మా అత్తమ్మ సీరియల్ చూస్తూనే ఉన్నది. సీరియల్ చూస్తున్నాయి. మా అల్లుడంతా లాటరింగ్ వేయించినప్పుడే చిన్నపిల్లడు పాపం అల్లుడు చిన్నగా ఉంటాడు చిన్నపిల్లడు. వాడంపై లాటరింగ్ అవుతుండు. మా అత్తమ్మపై టీవీ చూస్తుంది. మా చెల్లెలంపై లేదు. మా అత్తమ్మ టీవీలోనే మురుగుతుంది. ఆ సీరియల్ చూసుకుంటే ఏంటో కానీ ఇటుపై అల్లుడి ముద్ద ఎండిపోయింది. ఆ సీరియల్ అట్లనే ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. మీరు కూడా సీరియల్ చూడండి. సీరియల్ చూడకంటే లేదు, సీరియల్ చూడాలి, కానీ అందులోనే మునగకూడదు. అన్ని పట్టించుకోవాలి, అన్ని చూడాలి. ఓకే, మనం మ్యాజిక్ కంటిన్యూ చేద్దాం. మ్యాజిక్
పెద్దవాళ్ళందరూ కూడా సార్ మరొకసారి ఒక్కసారి చిన్న బుక్ ఇస్తాను సార్, ప్లీజ్ రండి. ఉప సర్పంచ్, సర్పంచ్ అండ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, చైర్మన్, ప్లీజ్ సార్ రండి. ఒక చిన్న బుకే. ఓకే, ఎలా అనిపిస్తుంది మ్యాజిక్ షో? కూర్చోండి కూర్చోండి, ఇంకా అయిపోయింది, చాలా ఉంది ఇంకా. ఓకే మనోజ్, ఓకే మనోజ్, ఎన్నో క్లాస్ మనోజ్? ఓకే, అమ్మ పెట్టిన పండు యాపిల్ పండు అయితే మరి నాన్న పెట్టిన పండు ఏమిటి? చింతపండు. ఒకసారి గట్టి ఎగ్జామ్స్ మనోజ్. ఓకే మనోజ్, అబ్జర్వ్ ది రైట్ ఆన్సర్. మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ మనోజ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కూర్చోండి కూర్చోండి, ఇంకా కార్యక్రమం కాలేదు, చాలా ఉంది. జ్ఞాపకాలు ఎట్లా ఉంటాయంటే మనం ఆడుతున్న ఆటలు, పాటలు, గిల్లిదండ, గోటీలు అప్పుడు ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ తక్కువ. ఇప్పుడు ఏమైపోయింది? క్రికెట్ కదా, వాలీబాల్, క్రికెట్, బ్యాట్ బాల్. చూడండి, ఇప్పుడు ఇలాంటి పాత ఆటలు పోయాయి. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ క్రికెట్, వాలీబాల్ అన్నటువంటి ఆటలు వచ్చినాయి. మరి అలాంటి పల్లె వాతావరణం ఎట్లుండేదో మరి యొక్క ఎట్లున్నదేనా పల్లె అని గీతాంతో మీ ముందుకు వస్తున్నాము. మరి ఆ గీతాన్ని ముందు ఆలోచిస్తాను వినండి. ఒకసారి గట్టి క్లిప్స్. కొద్దిగా దూరం జరగండి, పిల్లలను కొద్దిగా దూరం జరగండి. ఇప్పుడు దాకా చేసిన మ్యాజిక్ వేరే, ఇప్పుడు చేసే మ్యాజిక్ వేరే. ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు, అందుకోసం కొద్దిగా దూరం జరగండి. ముందే చెప్తున్నాను. ఓకే అయితే చిన్న గారు చక్కటి పాట వాడవుతున్నారు. ఆ పల్లె యొక్క మధుర జ్ఞాపకాలతోటి ముందు రానున్నారు. చిన్న సార్ ఒకసారి గట్టిగా క్లాస్. నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదన్నా, నిన్ను ఇడిసి నువ్వు పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, నిన్ను ఇడిసి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా. ఎత్తున్నదేనా పల్లె నువ్వు, ఎత్తున్నదేనా తల్లి, ఎత్తున్నదేనా పల్లె నువ్వు, ఎత్తున్నదేనా తల్లి. బాల సందుల గట్టని గురలేదేవి, మాస్త చీకటిలో మా పల్లెలే సోది పక్కని చెట్ల పచ్చులకి
తాలు కూపుగలమెంట మన్నె గుట్ట మైసన్న గుట్ట నడుమన్నరడు పతి ఘోరం కనుకి భగవాల సూర్యుడు బయట చెప్పేది తులతో చెప్పే మీద కూర భూములు గది శక్తి ఎత్తుకొని అమ్మయ్య పానికి తిరుగుబడికి ఎవ్వల పనులకు వారెళ్ళిపోయేది ఎత్తున్నవి నా పల్లె నువ్వు ఎత్తున్నవి నా తల్లి ఎత్తున్నవి నా పల్లె నువ్వు ఎత్తున్నవి నా తల్లి పైసలాట పల్లి సండిలాట గోయిలాట గాగిల్ల ఊట గాగిల్ల వచ్చి కోటి కొమ్మచ్చి తప్పన సొంత కుంటలాడు పెట్టే అవ్వ విలువంగానే ఇచ్చకి సేవది సంపతిగాడు స్వామిగాడు వాసకుగాడు అందరం కలిసి చింతల బాగుల ఈత కొట్ట నీళ్ళ మీద నీరు కట్టేదేనికి తెలుసుకొని తగ్గిపోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి కడికి ఓనని మారము చేస్తే పరుగే తిరిగేటట్టు అమ్మ పెట్టేది ఎంత పెట్టినా వెనకపోతే జలానికి తోదండ చేసేది దుమ్మకరాలక్క కట్లు వీచేది ఆఖరికి పడి తోమచ్చేది ఆఖరికి పడి తోమచ్చేది ఎత్తున్నవే నా పల్లె నువ్వు ఎత్తున్నవే నా తల్లి ఎత్తున్నవే నా పల్లె నువ్వు ఎత్తున్నవే నా తల్లి మరి ఒక భక్తి గీతాన్ని కూడా మీ ముందు ఆలకించి వినిపిస్తాను. ఎందుకంటే మత్తుగా కూడా పల్లె యొక్క వాతావరణాన్ని మీ ముందు వినిపించుదామని చెప్పేసి వినిపించడం జరిగింది. ఈశ్వరా ఎవరయ్యా ఈశ్వరా ఎవరుంటే నీవయ్యా ఈశ్వరా ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా ఎవరుంటే నీవయ్యా ఈశ్వరా అరుపెన్నరా ఉంటే చాలు ఈశ్వరా
థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే 4సారి పాడేస్తాడు ఆయనకున్న విద్య అదే. థ్యాంక్ యూ చిన్న సార్ గారు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మిమిక్రీ. ఓకే, బాలకృష్ణ వచ్చి ఇక్కడ డైలాగ్ చెప్తున్నాను వినండి. ఓకే, ఆ యొక్క చిన్న గానం విని హలో దుర్గా టెంపుల్ సంతోష్ సార్ గారు 200 సమర్పించారు. వారికి ఎప్పుడు ఆ గణనాడు యొక్క శరణార్థులు, అదేవిధంగా గణనాడు వారికి చక్కగా సలహా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నగా సార్ గారు దుర్గా టెంపుల్ సంతోష్ సార్ గారు 200 రూపాయలు సమర్పించారు. థ్యాంక్ యూ సార్. ఓకే, పిల్లలు మీరందరూ స్కూల్లో ఉన్నారనుకుందాం. ఓకేనా? ఎల్పి శ్రీరామ్ ఒక మిమిక్రీ చేస్తాను, వినండి, ఆనందించండి. ఓకే, 100 రూపాయలు సమర్పించారు చిన్న యొక్క గానం విని పేరు అద్దన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సార్ గారికి ఆ గణనాడు యొక్క చల్లగా దూరం నుంచి వారి యొక్క కుటుంబాన్ని చల్లగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఎల్పి శ్రీరామ్ వచ్చి ఇక్కడ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు స్కూల్లో ఉన్నాం అనుకున్నాం. ఎర్ర పిల్లకాయలు బాగా చదువుతున్నారా? ఎర్ర చదువుతున్నారా? బాగా ఎర్ర చెప్పండి. ఎర్ర చదవకపోతే ఏమని అడుగుతున్నావా? చదవకపోతే ముందు చదువు సంకల బట్టి పురుగు మోకాల బట్టి పంపించుకుంటారు అబ్బాయి. నీకు అర్థం కదా? ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా కొండవంచ లక్ష్మణ్ గారు మాట్లాడితే ఇలా ఉంటుంది. అయ్యబాయ్, ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా బాగా ఆనందంగా ఉంది. అయ్యబాయ్, ఈ పిల్లలందరినీ చూస్తుంటే ఇక్కడ పూల వనం వచ్చి ఇక్కడ వాళ్ళనట్టు ఉంది. అయ్యబాయ్, అయితే ఓకే. ఓకే, మనం మ్యాజిక్ స్టార్ట్ చేసుకుందాం. బాగా అనిపించిందా మీకు? ఓకే, థ్యాంక్ యూ. భయపడాల్సిన ఏం లేదు. చిన్న మ్యాజిక్ బాయ్స్ గారు మీరు అమ్మాయినా
మీరు అమ్మాయిలంతా కాదు కదా సపరేట్ అవుతుంది. అమ్మ రేనమ్మా ఎవరైనా ఎవరు కాదు రామ్మా అయ్యో సిగ్గుపడుతుంది చిన్న మేరీ వయసు అమ్మాయి కావాలి. Thank you. Okay.
అరే 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 కూర్చోండి 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 అని ఏం లేదు. అలా కూర్చోండి 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 అక్కడ కూర్చోండి కూర్చోండి. బాగా ఎందుకు ఆగం చేస్తున్నారు దాని గురించి మీకు చెప్తాను కదా లాస్ట్లో.
చెప్తాను, అవేంటో అన్నీ చెప్తాను. అది టెన్షన్ పడకండి, టెన్షన్ పెట్టుకోకండి, ఓకేనా? టెన్షన్ అసలే పడద్దు. టెన్షన్ పడితే హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకు ఆగమవుతారు, అస్సలు అగం కాకండి, ఓకే? ఒక్క చిన్న గమనంతో చిన్న సార్ మరొకసారి ముందుకు వస్తున్నారు. ఒకసారి గట్టే క్లాప్స్. సర్పంచ్ సార్, రాజలింగు సార్, ఒక్కసారి రండి సార్, ఒక చిన్న సజెషన్ సార్. రండి సార్, రండి, చిన్న సజెషన్ రండి సార్, రండి సార్, రండి సార్, చిన్న దానివైపు మన చిన్న సార్ గారు చక్కటి గానంతో ముందుకు వస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్. మ్యూజిషియన్ పండర్ గారు చెప్పారు, మ్యాజిక్ అంటే మాయా కాదు, మంత్రం కాదు. కాకపోతే ఇలాంటి మ్యాజిక్ షో చేసుకుంటా, మంత్రాలు చేసుకుంటా, ఇవి ఇది చేపిస్తాం, అది చేపిస్తామని చెప్పేసి మాయ మంత్రాలు చెప్పేసి మాయం చేస్తారు, మంత్రులు కూడా ఖరాబ్ చేస్తున్నారు. మరి అలాంటి మాయ మాటలు చెప్పేసి మోసపోకండి, వారి మత్తులో పడి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి. ఎందరో స్వాములు అని చెప్పేసి మోసం చేస్తారు. మరి ఇలాంటి మోసాలు ఎన్నో జరిగాయి కూడా. అంతెందుకు, మా ఇంట్లోనే మా అమ్మకి జరిగింది. నిజంగా చెప్తున్నా, ఇది నా సొంత అనుభవం. నిర్మల్లో హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ రాంగ ముందాట ఇట్లా కట్టి పడేసి, అమ్మా ఇది బంగారు వస్తువు, ఇది మంచి కింద వంచుకుందామని చెప్పేసి కూడా ఆమెను మోసం చేసి పూసారి సౌకులు తీసుకోవడం జరిగింది. మరి అలాంటి ఎందరో మాయాజాలం మంది ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ నమ్మకండి, నమ్మి మోసపోకండి. మీ యొక్క అన్యోన్యమైనటువంటి జీవితాన్ని స్వయంగా జరుపుకోండి, సగుణంగా చేసుకోండి. ఎవరు చెప్పి ఏమో చేస్తారు, వాళ్ళ యొక్క మాట నమ్మకాన్ని చెప్పేస్తూ ఈ మహేంద్రజాలం మ్యాజిక్ షో కార్యక్రమం చూడటం జరుగుతుంది. మరి ఇంకా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒక రామగీతాన్ని మీ ముందు వాళ్ళకి వినిపిస్తాను. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఏ చేసినా ఏ చెప్పినా అందరికీ శివుడైనా విష్ణువైనా ఏ దేవుడైనా ఒక్కడే అని చెప్పేసి మన ఆత్మ సంబంధమైనటువంటి ఒక గీతాన్ని అందరి బంధువై అని చెప్పేసి మీ ముందు ఈ గీత
మా మిమిక్రీ మా యొక్క యాక్టివిటీస్ నచ్చినట్లయితే ఒకసారి గట్టిగా క్లాస్ మరి అందరికీ కమిటీ సభ్యులకి సర్వ బాబాలను నమ్మకండి, దేవుని నమ్మండి. ప్రతిరోజు గుడికి వెళ్ళాలి, దేవుణ్ణి మొక్కాలి. సరేనా? దేవుని మొక్కండి, బాబాలను అసలు నమ్మకూడదు. దేవుని మొక్కడే కాదు, ఇలాంటి నమ్మి మీరు అలా మోసపోకుండా డాక్టర్ల దగ్గర చూపెట్టుకుంటేనే మీకు నయమవుతుంది. పిచ్చి పిచ్చిగా నమ్మి ఆడ ఇలా మొగ్గు చేస్తుంటారు, అక్కడిక్కడ చేతబళ్ళు అంటారు, చేతబళ్ళు చేస్తుంటారు అంటారు. చేతబళ్ళు కూడా వేస్ట్ అని అన్ని ట్రిక్సే ఉంటాయి, ప్రతి ఒక్కటి ట్రిక్సే ఉంటాయి. అవి వారికి తెలియకుండా చేయడం మాత్రమే. ఇలాంటి నేను మోసం చేయాలంటే ఎంతమందిని మోసం చేయవచ్చు, కానీ నేను మోసం చేయను. అలాంటి నేర్చుకొని కొందరు దొంగ సమయం మోసం చేస్తారు. కాబట్టి ఇలాంటి నమ్మకూడదు. చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోని వాళ్ళు కానీ ఎవరు కూడా ఇలాంటి మోసన బారిన పడకూడదని ఈ ట్రిక్ రివ్యూ చేశాను. నా మ్యాజిక్ నచ్చినట్లయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గణేష్ మండలి కమిటీ సభ్యులు ఇక్కడ వచ్చి వారి యొక్క చిన్న సజెషన్ దీనిపైన ఇవ్వాలని కోరుతున్నాం. మన పండారి హలో పండారి మ్యూజిషియన్ మరియు మ్యాజిక్ షో మరియు భక్తి ఫోక్ సాంగ్స్ ఆల్ రోజు ప్రోగ్రామ్ మనకి ఇవాళ చీఫ్గా మరియు మనకి ఏదో టాలెంట్ తెలియజేయడానికి ఇవాళ మా కిసాన్ గల్లీలో సార్వజనిక్ గణేష్ మండలి ముందర ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మరియు చిన్న అందుడైనా కూడా ఆత్మవిశ్వాసంతో మనందరికీ తన వంతు నాకు కూడా టాలెంట్ ఉన్నదని తెలియజేసినందుకు మరియు అందరూ ఎందులో కూడా వెనుకంజ లేరు, మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రతి ఒక్కరికి తన వంతు ధైర్యాన్ని ఇచ్చినందుకు చిన్నయ్య సార్ కూడా థ్యాంక్స్. అందరికి కృతజ్ఞతలు. చైర్మన్ సాబ్ మరియు రాయలింగన్న గారు, కొర్ర చిన్నన్న గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను. అలానే మన కిసాన్ గల్లీ సార్వజనిక్ గణేష్ మండలికి వచ్చేసిన పండరి గారికి, అదేవిధంగా చిన్నన్న గారికి, చిన్న సార్ మంచి కళాకారులు కూడా మీ ముందు ఏం చేయరని కూడా మీ పాటలిని మేము ఫిజా కావడం. ఏదేమైనా కానీ ఇవాళ కళ్ళు కనబడకుండా కూడా ఇంత చక్కగా పాటలు పాడినామంటే మాకెంతో సంతోషకరమైన విషయం. ఎల్లకాలం గణేశుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా గల్లీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలానే చిన్న సన్మాన కార్యక్రమం చిన్నయ్య సార్కి చైర్మన్ సార్, అదేవిధంగా పండరి గారికి కోరవ చిన్నయ్య, ఆమె సాయినాథ్, సతీష్ గారు,
చిన్న సన్మానం చేయాలని కోరుతున్నాను. సపోర్ట్. థ్యాంక్ యూ సార్. సర్పంచ్ సాబు గారు శ్రీకాంత్ మరియు ఆర్ఎక్స్ ఆయన సాయినాథ్ సార్ గారికి, సీన్ సార్ గారికి, శ్రీకాంత్ సార్ గారికి, అదేవిధంగా కొందరి పేర్లు కూడా నాకు తెలివై కాబట్టి సౌజీ సార్వత్రిక సౌజీ గణేష్ మండలి సభ్యులందరికీ, అదేవిధంగా కిసాన్ యొక్క గాలి ప్రజలందరికీ కూడా, హింస పట్టణ నివాసులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సాంస్కృతిక కళాకారుల యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకొరకంటే మేము మిమ్మల్ని ఇంత అనుకుని కూడా మాకు సహకరించేందుకు మాకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ ముందు కూడా మేము ఎంత వాళ్ళం కాము. ఆ గణేశుని యొక్క ఆశీస్సులతోని ప్రతి సంవత్సరం కూడా మేము ఇట్లాంటి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. మరి మీలాంటి వాళ్ళ ఆశీస్సులు కూడా ఉండాలి. అదేవిధంగా మనందరికి కూడా ఆ వినాయకుని యొక్క కృప, ప్రేమ, దయాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కూడా మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.